నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ బారిన పడి గోదావరిఖని పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సాయితేజ 25 సంవత్సరాలనే యువకుడు నిన్న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, 2 పిల్లలున్నారు. మృతుడు 10 లక్షల వరకు బెట్టింగ్ యాప్ ద్వారా పోగొట్టుకున్నట్టు సమాచారం. బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయాలని సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ రామకొండ ఆటో నగర్లోని కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అమాయక గిరిజనులు, ప్రజలను, ఆదివాసులను ఎన్కౌంటర్ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. సిపిఎంఎల్ ప్రజాపంద వర్ధిల్లాలి, సిపిఎంఎల్ ప్రజాపంద మాదులాయన్ వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలను వెంటనే బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే అమాయక గిరిజనులు చంపుతున్న ఎన్కౌంటర్ల పేరుతో అమిత్ షా విధానాన్ని వ్యతిరేకించండి. ఎన్కౌంటర్ల పేరుతో గిరిజనులు చంపే అమిత్ షా విధానాన్ని బీజేపీ విధానాన్ని ఛత్తీస్గఢ్ లో అడవులలో బీభత్సమైన ఎన్కౌంటర్ పేరుతోటి 30 మందిని చంపడం జరిగింది. అమాయక గిరిజనులను, ఆదివాసులను చంపడం జరిగింది. గత ఏడాదిలో 78 మందిని చంపిన అమిత్ షా కాగార్ పేరుతోటి, ఆపరేషన్ పేరుతోటి మావోయిస్టు రహిత భారతదేశాన్ని తయారు చేస్తామని చెప్పి ఈరోజు మావోయిస్టులను మొత్తం అంతం చేసే పంతం పట్టుకొని ఈ రోజు కూడా అమాయక గిరిజనులు అమిత్ షా చంపించడం జరిగింది. ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు అడవిలో ఉన్న ఖనిజ సంపదను దోషపెట్టడం కోసం అక్కడ ఆదివాసుల హక్కులను కాలరాసి మావోయిస్టులు లేకుండా, ఆదివాసులు లేకుండా ఉంటే ఈ అడవి హక్కుల చట్టం, ఇవన్నీ చట్టాలు దీనికి సహజ వనరులు దోసుకోవడానికి అడ్డం వస్తాయనే ఉద్దేశంతో కార్పొరేట్ శక్తులను మెప్పించే విధంగా అమాయక గిరిజనులు చంపుతున్నారు. ఇది అన్యాయమైన చర్య. ఇది అందరూ దేశవ్యాప్తంగా మేధావులు ఖండించవలసిన అవసరం ఉంది. ఆదివాసుల హక్కులను కాపాడవలసిన అవసరం ఉంది. ఆదివాసులను అడవులకై పంపించే ఒక కుట్రపూరితమైన పని బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా, మోడీ చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఈరోజు చట్టాలకు వ్యతిరేకంగా అమాయక ప్రజలను ఎన్కౌంటర్ పేరుతో పట్టుకొని గిరిజనులు చంపేసిన పరిస్థితి ఉంది. తక్షణమే ఈ ఆపరేషన్ కాగార్ అనే ఆపరేషన్ నిలిపివేయాలి. ఎన్కౌంటర్ల పైన సిట్టింగ్ జడ్జి పైన విషయాలు జరిపించాలి. దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మేధావులందరూ కూడా నోరిప్పి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ దేశ రక్షణ కోసం అనేక విషయాల్లో అవినీతి చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగబెడుతున్నారు. కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఈ దేశాన్ని దోచుకుంటున్నాయి. రాజకీయ నాయకులు అనేక కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు. వీటిపైన ఒక్కరికి కూడా శిక్ష చేసే పరిస్థితి లేదు. ఒక్కరిని కూడా జైల్లో పెట్టే పరిస్థితి లేదు. ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ పార్టీలో చేరితే సరిపోతుంది అనే విధంగా బీజేపీ, అమిత్ షా, మోడీ విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది. ఆదివాసులు, నోరు లేని ఆదివాసుల, గిరిజనులను హక్కులను కాపాడుకునే విధంగా ప్రజా ఉద్యమాలు, విప్లవ పోరాటాలు నిర్మిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏప్రిల్ మాసంలో 11వ తేదీ నుండి జరగనున్న చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న హనుమాన్ జయంతికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. सीतारामाभ्यो महाभागवतो नमः श्री कुंडगट्टु आंजनेय स्वामी देवताभ्यो नमः नमस्कारांजलिं समर्पयामि आगम्य प्राणानागम्य सुताय नमः अनंताय नमः गोविंदाय नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम विक्रमाय नमः ओम वामनाय नमः ओम चित्राय नमः ओम श्रीकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः
పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ శానిటేషన్ పరంగా టెంపుల్ ఈవో గారు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. మనకి సుమారుగా ఆ 3 రోజుల్లో కూడా 4 లక్షల మంది పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి క్యూ లైన్స్, ఎక్కడ ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, వాష్రూమ్ అరేంజ్మెంట్స్, లేకపోతే స్నానాల కోసం వాటర్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. సో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. కొద్దిగా ఏవైతే బ్యారికేడ్స్ ఉన్నాయో బ్యారికేడ్ స్ట్రెంథనింగ్ కోసం, లేదంటే స్పెషల్ దర్శన్ టికెట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ స్పాట్ మార్చడం కోసం, లేకపోతే ఏదైతే మనకి మెడికల్ టీమ్స్ ఎక్కడ ఉన్నాయో వాటి స్పాట్స్కి సంబంధించిన కానీ, లేకపోతే న్యూ వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ కానీ టెంపరీగా అయినా కూడా, అండ్ అన్నదానం ప్లేస్, ఆఫీసెస్కి అన్నదానం ప్లేస్, పోలీస్ ఆఫీసెస్కి అన్నదానం ప్లేస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మన మండల లెవెల్లో ఉన్న తహసీల్దార్స్ కానీ, ఎంపీడీఓ, ఎంపీఓ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మోర్ దాన్ 1200 మెంబర్స్, అండ్ మా దగ్గర ఉన్న ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం మిషనరీ అంతా కూడా ఆ 3 days కొండగట్టులోనే ఉండి ఇక్కడనే మొత్తం సక్సెస్ఫుల్గా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనకి చిన్న జయంతి ఉత్సవం, చిన్న జయంతి హనుమాన్ ఉత్సవాలకు సంబంధించి ఈరోజు మినీ లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న పేదలకు ఇంటి నెంబర్లు, ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేలుపుల కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రామగుండం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం మున్సిపల్ కమిషనర్ ఇన్ఛార్జ్ అరుణశ్రీకి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ 3వ డివిజన్ జంగాలపల్లిలోని డబుల్ బెడ్రూమ్ల ముందు ఉన్న ప్రభుత్వ స్థలంలో 60 మంది పేదలు ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారని, వారికి ఇంటి నెంబర్లు లేకపోవడంతో కరెంటు, మంచినీరు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇవ్వాలి ఇంటి నంబర్లు వెంటనే, ఇవ్వాలి ఇంటి నంబర్లు వెంటనే, ఇవ్వాలి ఇంటి నంబర్లు వెంటనే. ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న పేదల సమస్యలు, పేదల సమస్యలను జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు నిర్మించుకున్న పేదలకు ఇంటి నంబర్లను పోరాడదాం, ఇంటి నంబర్లు ఇచ్చేంత వరకు పోరాడదాం, ఇంటి నంబర్లు ఇచ్చేంత వరకు పోరాడదాం, ఇంటి పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడదాం, ఇంటి పట్టాలు ఇచ్చేంత వరకు నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇచ్చేంత వరకు పోరాడదాం, కరెంటు మంచినీళ్ళు ఇచ్చేంత వరకు పోరాడదాం, ఇంటి నంబర్లు కరెంటు ఇచ్చేంత. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి 2023 సంవత్సరంలో ప్రభుత్వ స్థలాలలో భూపోట నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గోదావరికని ఏరియాలో 4 ప్రాంతాలలో భూపోట నిర్వహించడం. ఇందులో 3వ డివిజన్ జంగాలపల్లి దగ్గర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల ముందున్నటువంటి ప్రభుత్వ స్థలంలో భూపోరాటం నిర్వహించి పేదలక్కడ ఇళ్ల స్థలాలు ఆపుకొని సుమారుగా 60 మంది ఇల్లు నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు ఇంటి నెంబర్లు లేకపోవడంతో వాళ్ళకు కరెంటు మీటర్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ కల్పించేటువంటి పరిస్థితి లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అనేక సార్లు అధికారులకు విన్నవించినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. సుమారుగా 2023 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చిన్న పిల్లల దగ్గర నుంచి అక్కడ ఉంటున్నటువంటి క్రమంలో మంచినీళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరెంటు లేక వేసవికాలం ప్రారంభమైన తర్వాత ఉక్కపోతతోని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడంతో కూడా అక్కడ చాలా వరకు సమస్యలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. పాములు, తేళ్లు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా ఇప్పటికే అనేక సార్లు అధికారులకు విన్నవించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటూ అక్కడి నుంచే వారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ వెంటనే ఇంటి నంబర్లు ఇవ్వాలని, అదేవిధంగా ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకు ముందు అనేక సార్లు హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్నటువంటి పేదలకు తప్పకుండా ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా సంవత్సర కాలం అయిపోయినప్పటికీ కూడా పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పట్టాలు కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, కానీ అంతకన్నా ముందు ఇంటి నంబర్లు ఇచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించుకోవడం కోసం ఆసరాగా ఉంటుందనేటువంటి విషయాలు చెప్పినప్పుడు కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆ విషయాన్ని పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి 3వ డివిజన్ జంగాలపల్లి ఉందో
డబుల్ బెడ్రూమ్ల ముందున్నటువంటి ఖాళీ ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నటువంటి పేదలందరికీ వెంటనే ఇంటి నెంబర్లు ఇవ్వాలని, ఇంటి పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా కరెంటు సౌకర్యం కల్పించాలని, దీంతో పాటుగా మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మంచినీటి సౌకర్యాన్ని పంపు లైన్ వేసేంత వరకు మున్సిపల్ ట్యాంకర్లతోని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీగా అనేక ఆందోళన కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి పేదలను సమీకరించి భవిష్యత్తులో ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులు ఎన్ భిక్షపతి, ఏరియా కమిటీ సభ్యులు గీర్ల లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సిపిఎం పార్టీ ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని గత 2 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని, పక్కా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రామగుండం డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు, 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 2వ డివిజన్ లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పేదల కోసం, ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది. ఆ పోరాటంలో భాగంగానే మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 2వ డివిజన్లో ఇంద్రమ్మ కాలనీలోని ప్రభుత్వ భూములలో నిరుపేదలు గత 2 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. సో ఆ నివాసం ఉంటున్న ఆ పేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చి వారికి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ తరఫున ఈరోజు రామగుండం డిప్యూటీ తహసీల్దార్ గారికి ఈ వినతి పత్రం ఇచ్చి ఈ పట్టాలు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం అనేది జరిగింది. అంతే, కట్ చేయండి. గోదావరికని పట్టణంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను తొలగించకుండా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడతానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎన్టీపీసీ జ్యోతి భవన్లో కలిసి రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలు, దళిత వర్గాల పట్ల ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న కుల వివక్ష, కుట్రపూరిత విషయాలపై ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ పెద్దలు కొంకటి లక్ష్మీనారాయణ గారిని కలవడం జరిగింది. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాల తొలగింపు విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సమస్యలున్నా కేవలం దళితులు, దళితులపై దళిత విగ్రహాలు, మహనీయుల విగ్రహాలను తీసివేయడంలో అధికారులు బాగా ఉత్సాహంగా చూపుతున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మహనీయుల యొక్క ఆశయాలకు, వారి స్ఫూర్తిని భావితరాలకు నేర్పాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్రతి కార్యక్రమాన్ని, మహనీయుల యొక్క కార్యక్రమాలను భుజాన వేసుకొని ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలా ప్రభుత్వాలు ఏవైనా, పాలకులు ఎవరున్నా, ప్రజాప్రతినిధులు ఎవరున్నా వారికి అనుగుణంగా మహనీయుల యొక్క విషయాల్లో చొరవ తీసుకొని వారి ఆశయ సాధనలో ముందుండడానికి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజాప్రతినిధి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో అధికారులు అంబేద్కర్ విగ్రహాల విషయంలో కానీ, వారి విషయాల్లో కానీ బాగా ఉత్సాహంగా చూపించి మరి తీసేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి గాను స్టేట్ ఎస్సీ కమిషన్ మెంబరు, ఈ ప్రాంత వ్యక్తి పెద్దలు కొంకటి లక్ష్మీనారాయణ గారికి మరి దీని మీద పూర్తి అవగాహన ఉంది. వారిని చొరవ తీసుకొని వెంటనే వీటిని మరి మహనీయుల యొక్క విగ్రహాల విషయాలను చూసుకొని కలెక్టర్ గారితో మాట్లాడవలసిందిగా
సంబంధిత అధికారులతో మాట్లాడాల్సిందిగా విన్నవించాం. వారు సానుకూలంగా స్పందించి మరి నేను అధికారులతో కానీ కలెక్టర్తో కానీ మాట్లాడి విషయాన్ని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున. ఈ విషయంలో మహానీయుల విషయంలో ఎవరైనా మాతో కలిసి వచ్చి పనిచేస్తే వారితో వెంట ఉండి కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. ఏ ప్రభుత్వమైనా దళితులకు సహకారం చేస్తే అభినందనలు తెలుపుతాం, వ్యతిరేకం చేస్తే పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మరి చెబుతూ ఈ విషయాల్లో ప్రతి ఒక్కరూ మాకు సహకరించవలసిందిగా ప్రజా సంఘాలను కూడా ఈ రకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ జై భీములు, జై అంబేద్కర్, జై భీమ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు కుంకటి లక్ష్మీనారాయణ గారిని కలవడం జరిగింది. మరి రామగుండము నియోజకవర్గంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంపై అనేక సమస్యలు ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు దళిత వ్యతిరేకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలోనే ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి 25 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసినటువంటి కూరగాయల మార్కెట్లో మొట్టమొదటి విగ్రహాన్ని తొలగించడం జరిగింది. అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందున్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తొలగించడం కోసము కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. రామగుండం మసీద్ టర్నింగ్ దగ్గర కూడా ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఉందో దాన్ని కూడా తొలగించడం కోసము కుట్రపూరితంగా అధికారులు ఈ కుల వివక్షను చూపుతూ దాన్ని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మాదిగ ఉపకులాలకు గొప్ప వరంగా భావించేటువంటి ఏదైతే ఈ లింగాపూర్ గ్రామంలో శివార్లో ఉన్నటువంటి లెదర్ ఇండస్ట్రీని కూడా తీసివేయడం కోసం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని తీసేసి చేపల చెరువు చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా దళితుల మీద వివక్ష చూపుతూ ఉన్నారు. ఈ విషయాల మీద ఈరోజు పెద్దలు గౌరవనీయులు మరి ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు కుంకటి లక్ష్మీనారాయణ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు మాకు సానుకూలంగా స్పందించారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అధికారులతోటి అదేవిధంగా కలెక్టర్ గారితో సంబంధిత అధికారులతో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి విగ్రహాలను అక్కడే ఉండే విధంగా ఏదైనా విగ్రహాలను రోడ్ వైండింగ్ కనుక చేయాల్సి వస్తే అక్కడనే చేసేసి పెద్ద ఎత్తున రోడ్ వైండింగ్ చేసేసి బ్యూటిఫుల్ అంటే అందంగా తీర్చిదిద్దాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. మా ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, లోకల్ నాయకత్వం రిప్రజెంటేషన్ పూర్తి చేయడం జరిగింది. కూరగాయల మార్కెట్లో గత 30 సంవత్సరాల నుండి కూడా ఆ ప్రాంతంలో సింగరేణి యాజమాన్యం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు అయినప్పుడు కూడా మేము ఆ ప్రాంతంలోనే ఉత్సవాలను జరిపేటువంటి వాళ్ళం. అది మరి ఎవరు తీసిర్రా ఏందనేది కూడా పూర్తి సమాచారం లేదు. దానికి సంబంధించినటువంటి అధికారులతో, కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో, లోకల్ శాసనసభ్యులతో మాట్లాడి ఆ ప్రాంతంలోనే కూరగాయల మార్కెట్కు అనుగుణంగా ఆ ప్రాంతంలో పెట్టే విధంగా తప్పకుండా వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మున్సిపల్ కార్యాలయం కాడ కొంత ప్రాబ్లం అయినమాట వాస్తవమే. దానికి కొంచెం వెనుకలు జరిపి మున్సిపల్ ఆఫీస్ ముందు ఫస్ట్ గేట్ ముందు పెట్టినట్టు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెము పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు రాష్ట్ర మక్కాన్ సింగ్ గారు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు కూడా నేను కోరడం జరుగుతుంది. మున్సిపల్ కొంచెం వెనుక జరిపి మున్సిపల్ గేట్ ఆఫీస్ గేట్ ముందు మొదటి గేట్ ముందు కనుక పెట్టినట్టయితే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దళిత సంఘాలకు కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి పోరాటాలు చేయకుండా కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి చెప్తాను, అధికారులకు కూడా తప్పకుండా చెప్పి దాన్ని వెనుక జరిపే విధంగా ప్రయత్నం చేద్దామని ఆలోచన చేస్తూ మరి తెలియజేస్తాను. మా వారికి కూడా మాట ఇస్తున్నా, తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి రాష్ట్ర మక్కాన్ సింగ్ గారితో మాట్లాడి కొంచెం వెనుక జరిపే ప్రయత్నం చేద్దామన్నది నా అభిప్రాయం. వారికి కూడా చెప్తాను, తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభలో ఏకగ్రీవ ఆమోదం లభించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం గోదావరికనిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఎస్సీసీల అధ్యక్షులు తాళ్లపల్లి యుగంధర్ నేతృత్వంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేసి టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు.
మన జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ చేస్తా అని చెప్పి ఆ రోజు మాటిచ్చిన సందర్భంగా దాన్ని ఆ మాటను నిలబెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన తెలంగాణ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులందరికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఎస్సీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎస్సీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండి కాంగ్రెస్ పార్టీకి వారికి చేయనటువంటి కార్యక్రమం లేదు. ప్రతి దాంట్లో కంపల్సరీ ఎస్సీలకు మనము అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే దిశగా ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకొని అందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తున్న అటువంటి నాయకుడిని మనం అందరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంట లోపల ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో చెప్పి మరి నిన్న ఎస్సీ వర్గీకరణను ఉభయ సభల్లో ఆమోదం తెలిసిన సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రి ఐటీ శాఖ మంత్రి శ్రీ బుద్ధిల శ్రీనివాస్ గారికి అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాల నుండి కూడా ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా నిలుస్తూ వాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఎప్పుడు ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ రోజు నిదర్శనం దానికి. ఇప్పుడు ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డప్పు కొట్టే ప్రతి ఒక్క మాదిగా బిడ్డ కూడా ఈ రోజు ఈ చరిత్ర నిర్ణయానికి మనసులో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక దేవుడిగా భావించి మాదిగా కులంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గర్వంగా ఈ రోజు ఫీల్ అవుతున్నారు అంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడూ కూడా మహిళల పట్ల కానివ్వండి, రైతుల పట్ల కానివ్వండి, నిరుద్యోగుల గురించి కానివ్వండి ఆలోచించే ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్క పనిని కూడా ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చుకుంటూ పోతుంది. మరి ఇక్కడ రామగుండం శాసనసభ్యులు కూడా నిరుద్యోగుల గురించి పోరాటం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా మహిళల గురించి కూడా సబ్సిడీ రుణాల గురించి కూడా ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎస్సీ వర్గీకరణను ఆమోదించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీనివాస్ గారికి అదేవిధంగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఎస్సీ విభాగ అధ్యక్షుడు తాళపల్లి యుగంధర్ ఆధ్వర్యంలో మరి ఈరోజు బాణ సంచ పేల్చి మరి స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎందుకనంటే ఏబిసిడి వర్గీకరణ మరి గత 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళ పోరాటం ఫలించింది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని చెప్పి బల్లా గుద్ది చెప్తున్నాము. దానిలో భాగంగా మరి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణను దామోదర రాజనరసింహ నేతృత్వంలో బిల్లు ప్రవేశపెట్టగా దానికి దశ దిశ అన్నటువంటి శ్రీధర్ బాబు గారు మద్దతు తెలిపి మరి మన డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఆయన ఎప్పుడు కూడా దళితుల కోసమే పోరాడే వ్యక్తి కాబట్టి ఆయన సహకారంతో
కాంగ్రెస్ పార్టీ సహకారంతో మరి పూర్తి స్థాయిలో ఇది ఏబిసిడి వర్గీకరణ అయిందంటే 59 ఉపకులాలకు ఏ విధంగా వర్తిస్తుందో పూర్తి స్థాయిలో మన పేపర్లో చూసాము, ఛానల్లో విన్నాము. కనుక భారతదేశంలో ఎక్కలేని విధంగా మరి పూర్తి స్థాయిలో వర్గీకరణ చేసిన తెలంగాణ రాష్ట్రం అంటే మరి కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం సుస్థిర ప్రభుత్వం అందించాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి మరి మరొక్కసారి ఈ తమ్ముడు ఇంత మంచి కార్యక్రమం చేసిన మా తాళపల్లి యుగంధర్ ఎస్సీఎల్ విభాగ అధ్యక్షునికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర అభివృద్ధి పథంలో నడుస్తున్న ప్రజలందరూ కూడా రాష్ట్ర అభివృద్ధితో నడవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్న ఇక్కడ పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మైనార్ నాయకురాలు కానీ అందరికీ పేరు పేరు నమస్కారాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 23 నుండి 30 వరకు భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బొంతు ఆనంద్ కోరారు. ఈ మేరకు శనివారం రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద షాహిద్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సభ గోడ పత్రికలను విడుదల చేశారు. సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ పీవైఎల్ పీడీఎస్యూల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో షాహిద్ భగత్ సింగ్ సుఖ్దేవ్ల 94 వర్ధంతి సభలను ఈ నెల 23 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 23 నుంచి 30 తారీఖు వరకు రాష్ట్ర కమిటీ పీడీఎస్ పీవైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రామగుండం చౌరస్తా మజిటలింగ్లో పోస్టర్ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. అలాగే రేపు భగత్ సింగ్ వర్ధంతి 94వ వర్ధంతిని అన్ని గ్రామాల్లో అన్ని డివిజన్లో జిల్లా వ్యాప్తంగా వర్ధంతులు జరపాలని పీవైఎల్గా కోరుకుంటున్నాం. కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు అమర వీరులకు జోహార్, అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. పోరాడాం నరేంద్ర మోడీ ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోరాడాం నరేంద్ర మోడీ ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నిలిపివేయాలి ఆపరేషన్ ఖగార్ను వెంటనే, నిలిపివేయాలి ఆపరేషన్ ఖగార్ను వెంటనే. నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం. పోరాడండి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా, పోరాడండి అమెరికన్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా. ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిందాబాద్, పీవైఎల్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, పీవైఎల్ జిందాబాద్. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని లక్ష్మీరావుపల్లి గ్రామంలో ఘనంగా వనదుర్గా పెద్దమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. గ్రామదేవతలకు బోనాలు, వనదుర్గా పెద్దమ్మ తల్లికి బోనాల కార్యక్రమం నిర్వహించి ఘనంగా పండగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు. అదేవిధంగా వనదుర్గా పెద్దమ్మ పెదరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ముదిరాజ్ సదర్ సంఘం సభ్యులు తెలిపారు. అతివ్రత లక్షణ ఓం పతివ్రత లక్షణ, ఓం పతివ్రత లక్షణ లక్షితాగ్ని సన్మార్గగామి సుఖ సౌఖ్యదాయి అరుంధతీ నామ వశిష్ఠమత్ని గరువరాభ్యాం వరదా భవంతు. పాంచాలపుత్రీ మణిరత్నధారి దివ్యాంగన ద్రౌపది నామధేయ, పాంచాలపుత్రీ మణిరత్నధారి దివ్యాంగన ద్రౌపది నామ పుణ్యాసురు పాండవ ధర్మపత్ని వధూవరాభ్యాం వరదా భవంతు. చేతులు పదేళ్ళు దాకించుకొని ఇట్లా ఓం సప్తశ్రీదేవచ్చానాం హిరణ్యవైవుద్దేశానాం ఈశానామాదిత్యాదినవధ్యానామశ్చిన్యాతారకానాం విష్ణం భూమా భవాది దండానాం అయినానాత్మా సంవత్సరాకరా కష్టాదిమూర్తానాం నిగమనిగమాచార సంచార శతకృతూనాం యాదవాలిక వైష్ఠై మాండవ్య శాంతిర్జగన్వాహి మాసినాం పూర్వదేవానాం గరుడ గంధర్వ కిన్నర విద్యాద్రోక్తరౌ శేషాదిపన్నగానాం సాధనాలంకార ప్రాణత్యాం వైశేషికమేమా ప్రయాగ వేదనాథి శాస్త్రానాం వజ్ర వైదూర పుష్కరా పౌరత్నానాం అయోధ్యానామనంత కోటి బ్రహ్మాండ పరిపాలకాదిచారి
సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూప్యార్థకం అఖండ ప్రాప్తిరస్తు. ఇట్లా దండం పెట్టుకో పెద్ద మనిషి. మీరు జీలకర్ర బెల్లానికి దండం పెట్టుకోండి. నక్షత్ర రూపం ఇలాంటి చప్పుడు కొట్టినప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి. డబ్బులు కొట్టినప్పుడు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు లక్ష్మీ దేవత పెద్ద మనిషి నిలబడి నిల్లగా ఒకసారి చప్పుడు కొట్టిన అమ్మగారు వేసుకున్నారు కదా, గిట్ల ముట్టినట్టు చేయండి. దండలు వేసుకున్నట్టు వాళ్ళు మన పిల్లలు వాళ్ళు వేసుకుంటారు కదా, ముడత వాళ్ళు వేసుకున్నారు. అమ్మవారు అయ్యగారు వేసుకున్నట్టు దండం తలవంటి దండం పెట్టుకుండ్రి. తప్పు చేస్తే ఒక్కసారి వాళ్ళ పాదాలను కాళ్ళను ముట్టుకుంటారు. ఒక్కసారి పాదాలు అంటే కాళ్ళు, అంటే కాళ్ళు నొక్కిస్తాం కదా, అంటే వాళ్ళు మన కాళ్ళను ఇట్లా తాకి దండం పెట్టుకుంటారు. లక్ష్మీరాజులపల్లి గ్రామంలో వనదుర్గ దేవత పెద్దమ్మ దేవత ఆలయం 3వ వార్షికోత్సవాల పండుగలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. నిన్న అమ్మవారికి పోచమ్మ బోనాలు, ఈరోజు అఖండ దీపారాధన, అలాగే గోపూజ, గణపతి పుణ్యావాచనము, నవగ్రహ పూజ, వాస్తు పూజ, అవాయిత దేవత హోమాలు, పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణము జరిగి సాయంత్రము అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమంలో ముద్రా సంఘ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కావున ఈ ప్రోగ్రాంలు జరుగుతాయి. రేపు ఈరోజు పోసిన ఓడి బియ్యాన్ని రేపు అమ్మవారికి అన్నదాన ప్రసాదం చేసి కార్యక్రమాన్ని 12 గంటలకు భోజన కార్యక్రమాలు జరుగుతాయి. కావున పరిసర గ్రామ ప్రజలందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని ఈ లక్ష్మీరాజులపల్లె ముదురాజ్ గ్రామ సంఘ సభ్యుల యొక్క మనవితోటి తెలియజేస్తుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.